ఎక్క రోజులు ఉండవు రా జైల్లో మేము ఉండవు నన్ను ముందు పని ఓకే పెడతా మిమ్మల్ని ఎందు గురించి గుంజుకొచ్చినంటే అలా పబ్లిక్ లా డిఫరెన్స్ ఉంటది కదా అందు గురించి ఈ స్వాగతం అంతా మీ గురించి రే దండ ఏంటకి ఏంటి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అలా నీకు హారతీయా ఆరారోయి మా ఇంటికి రన్నో చెల్లున్నది మంచి రూమ్ ఉన్నది ఆరారోయి మా ఇంటికి రన్నో చెల్లున్న. ఆహా ఎస్ఐ గారు కొత్త స్టేషన్ ప్రారంభోత్సవం లాగా ఈ ఏర్పాట్లు ఏమిటి? లేదన్నా నువ్వు ఒక్క పాలి కుడికాలు లోపల పెడితే మా పోలీస్ స్టేషన్ పావనం అవుతుంది అందు గురించి. కుడికాలేం కర్మ ఏకంగా రెండు కాళ్ళు చూడండి అన్న మీరు ఒక్క పాలి నా గురించి నిజం చెప్తే నా జన్మ ధన్యమైపోద్దన్నా. తప్పు ఎవరికి చెప్పాలి? ఐజీకా డిఐజీకా? ఏం లేదన్నా మీరు ఒక పాలి ఐజీ గారికి కనిపించాలన్నా గంతే. వెరీ సింపుల్. వాళ్ళందరూ కనపడటం మాకులేదా? వాళ్ళని వచ్చి మాకు కనపడమను. ఓకే ఓకే గట్లనే గాని వాళ్ళందరూ వచ్చినప్పుడు మీరు స్మగ్లర్లని ఒప్పుకోవాలి. ఏం స్మగ్లర్ల వెంటాయని బాగుందా? తప్పన్నా గట్ల అనొద్దు గట్ల అనరాదే. మీ డిమాండ్స్ మీరు ఒప్పుకోవాలి. నువ్వు శాండిల్వుడ్ వీరప్పనవి కదూ? ఏ విధవ చెప్పాడు? నీ మీసాలు చూసి నేనే కనిపెట్టినా. ఇవి ఒరిజినల్ మీసాలు కదే బాబు. పెట్టుడు మీసాలు కావాలంటే నువ్వు పెట్టుకో. ఇదేంటి రాబాయ్ ఎంటికలు చేతిలో పెట్టిండు. నా దిమాగ్ ఖరాబ్ అవుతుంది. రే సార్ పేరు మీద 8 లక్షలు రాసుకో. సార్ 8 లక్షల ఏంటి చందాలు ఇస్తున్నారా? మీలాంటి డెకాయిట్లు పట్టుకుంటే గవర్నమెంట్ ఇచ్చే రివార్డ్. ఏ గవర్నమెంట్? ఫామ్ లో ఉన్న గవర్నమెంటా పడిపోయిన గవర్నమెంటా? కానీ మనకెందుకే? నువ్వు అజీమ్ వస్తాను కదూ? అజీమ్ వస్తాను చచ్చిపోయాడు కదా. గట్లా అనొద్దే. నిజం ఒప్పుకోవాలి. నీ పేరు మీద 12 లక్షల రివార్డు ఉంది. 12 లక్షలు ఇస్తా ఉంటే ఒప్పేసుకోవాలా? నేను హాజీ మస్తాను కాదు. గట్లనా? రే అన్నం మజాక్ చేస్తుండు. అన్నకు చాయ్ చెప్పరా? ఆ చాయ్తో పాటు మంచి టిఫిన్ కూడా చెప్పాలి. టిఫినా? టిఫిన్ ఏం కర్మన్నా? నువ్వు శాండిల్వుడ్ వీరప్పని నువ్వు ఒప్పుకో. బిర్యానీ తినిపిస్తా. నువ్వు బిర్యానీలు టిఫిన్లు తినిపిస్తావని మేము డెకాయిట్స్ అని ఒప్పుకోవాలా? మేము డెకాయిట్స్ కాదు. అన్న జోక్ చేస్తున్నాడు. జోకు గది సరే గాని నీ ఇంట్లో గంధపు చెక్కలు ఎన్ని ఉన్నాయన్నా? మళ్ళీ గంధం తెచ్చిందా? మా ఇంట్లో సరుకు చెక్కలు కూడా లేవు. రే అన్న గర్వం మీద ఉన్నాడు గాని మంచి కొబ్బరి బొండం తీసుకురా. ఏంటి మీరు కొబ్బరి బొండాలు టిఫిన్లు కాఫీలు పెడతా ఉంటే మేము డెకాయిట్స్ అని ఒప్పుకోవాలా? కాదు 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 ఖమోష్. కాదు. మీరు డెకాయిట్లు కాదు. కాదు కాదు. ఓకే ఠీక్ హై. ఎరా నువ్వు నీ కూతురు పెళ్లి చేయాలి కదూ? అన్ని తీసుకపో. తీసుకపో. ఒక్కడు బీ వదలొద్దు. పూరా పూరా 12 లక్షలు వసూలు చేయి. తీసుకపో. ఏరా నువ్వు నీ తమ్ముడిని చదివించుకోవాలి కదూ? ఠీక్ హై. నువ్వు అన్ని తీసుకపో. తీసుకపో. ఈవిడ్ని లేలే నే చూసుకుంటా. పెద్దవారు లెగండ్రీ లెగండ్రీ సారు లెగండ్రీ. రండి రాము నువ్వేం చెప్పరా మా గురించి చెప్పు. మీరు ఎవరు? ఎంత సారవాడు ఇంత పూల్తుని మీకు తెలియమో? తెలియదు. తెలియదు తెలియదు. ఒక వాటి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఫ్రంట్ కి రావా తెలుస్తుంది. వీళ్ళు మంకీ ఫెలోస్. మెంటల్ హాస్పిటల్ వాళ్ళు పిక్నిక్ తీసుకొస్తే పారిపోయారు. రాము రాము ఇదిగో ఇల్లు వీళ్ళకి గాడికి రూమ్ ఇచ్చావో ఇక్కడ అందరినీ కలిసియో. నువ్వు 10 సైడియో. మెంటల్ బ్యాచ్ మీకు నా హోటల్లో రూమ్ కావాలా? మీలాంటి వాళ్ళకి నా హోటల్లో రూమ్ ఇల్లు. నువ్వు పద నేను వస్తాను. ఓకే ప్లీజ్. సారు ఎంత సినిమాకి పోయావు? అగ్ని సాక్షిపోయో.
ఎక్స్క్యూజ్ మీ కీ ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ పెన్గుటి పేరు సాక్షి, అగ్ని సాక్షి. మనం చూసే సినిమా చాలా బాగుంది కదా. ఎక్సలెంట్ గా ఉంది. నాకు ఆ సినిమాలో ఒక సీన్ మాత్రం చాలా బాగా నచ్చింది. మనీషా కొయిరాలా, జాకీ షరాఫ్, నానా పాటకర్ లిప్ లో కాలు. హలో, ఎవరిని? ఎవరు పలికితే వాళ్ళని. నేను నీకు తెలుసా? ఆకాశంలో చంద్రుణ్ణి తార గుర్తుపట్టలేదా? నేను చంద్రున్నా. భలే జోకులేస్తారండి మీరు. డోంట్ బి సిలీ. పద వెళ్దాం. ఏంటలా అన్నావు? ఏం లేదు. మరేం లేకపోతే ఎందుకంత డల్ గా ఉన్నావు? ఇందాక లిఫ్ట్ లో ఒక అమ్మాయి కనిపించిందే. ఆ అమ్మాయి అలా మాట్లాడుతుంటే నాకెందుకు భయం వేసింది. ఆ మాత్రం దానికి భయం ఎందుకు? అంటే ఇంత ముందు అమ్మాయి నాకు ఎక్కడ కూడా పరిచయం లేదే. చూడండి, మీరు డాక్టర్ కదా. అవును. చాలా మంది పేషెంట్స్ మీ దగ్గరకు వచ్చిపోతూ ఉంటారు. కరెక్ట్. అలాగే ఈ అమ్మాయి కూడా ఎప్పుడైనా వచ్చుండొచ్చు. అంత దానికి ఎందుకు ఇంత సీరియస్ గా ఆలోచించడం? అంతేనంటవా? యా. అయినా నాకెందుకు భయంగా ఉంది. ఏయ్, వదలు. నేను వదలను. ఏయ్, ఇదే వద్దు. ఏదో ఒక కథ చెప్పి ముద్దు పెట్టుకుంటా అనుకుంటున్నావా? పెట్టుకుంటా. ఏయ్, వద్దు. వద్దు. ముద్దు వద్దు పెట్టుకుంటా అంటుంటే. ప్లీజ్. వద్దు. పెట్టుకుంటా. ముద్దు ముద్దు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జ్యోతిష్యుడు చెప్పినట్టు గుడికి వెళ్తున్నాను. ఆ పిల్లని చూపించే భారం నీదే తండ్రి. స్వామి. రే, 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 రే. దరిద్రుడా, కడుపు కనం తిన్నావా, గడి తిన్నావరా? రండి రా, రండి. ఇప్పుడు చేసుకుంటారు, ఏమైనా చేసుకుంటా చేసుకోండి. రా, రా, రండి. మొత్తం రండి. ఎంతమంది వచ్చినా బయలుదేరి ఈసారి. రండి, రా, 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 రా. బెదిరించి వెళ్ళిపో. చంపేసేయ్, చంపేసేయ్. ఏమైందిరా నీకు? ఏం చెప్పమంటావు బాబు? పైనుంచి కిందకి ముద్రపోతున్నా పెళ్లి కాలేదు. పక్క ఊళ్ళో పేరెంటాల తల్లి ఆలయం ఉందంట. అక్కడికి పెళ్లి కాని వాళ్ళే వెళ్ళాలంట. అక్కడికి వెళ్తే లట్టక్కన పెళ్లి అయిపోద్దంట. అయితే మాత్రం గుడికి ఈ అవతారంతో వెళ్తావా? ఏం చెప్పమంటారు బాబు? అదంతా పెద్ద కథలే. ఉన్న బట్టలు మొత్తం పాడైపోయినాయి. మిగిలింది ఒకటే జత, అది సంచిలో పెట్టుకున్నా. అక్కడికి వెళ్ళేసి. అయితే నేను వస్తాను, పద. మీరెందుకులే బాబు, మీకు 1000 ఎకరాల పొలం ఉంది. అంటే 1 మంది అమ్మాయిలు దొరుకుతారు. నిజమే, చెట్టంత మనిషిని చేలోకి పంపుతున్నారు తప్ప శోభనం గదులకు పంపాలని పెద్దానికి తెలియటం లేదు. ఒరే ఒరే అన్నవరం, నేను పేరెంటాల తల్లి గుడికి వస్తాను, తీసుకెళ్తావా? ఇంకా ఆలస్యం బాబు, పదండి. ఒరే 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 అన్నవరం, గుడిలోకి వెళ్లే ముందు కొలంలో కాళ్ళు కొడుకుని వెళ్ళడం ఆచారం రా. బాలేవాళ్ళ చంద్రబాబు గారు, మనం ఇక్కడికి వచ్చినందుకు కాళ్ళు చేతులు కడుక్కోవడానికే. మీరు కాళ్ళతో కడుక్కోనండి, నేను వెళ్తాను. నేను వెళ్ళిపోతాను బాబు. అమ్మా తల్లి, ఏంటమ్మా ఈ అన్యాయం? నాకు ఇంతవరకు పెళ్లి కాకపోవడం ఏంటమ్మా? నేనేమన్నా బేదోండా, బిక్కోండా, అడుక్కుతుంటున్నానా? నాకు రాయలసీమ రామన్న చౌదరి గారి పొలం పక్కన 100 ఎకరాల పొలం ఉంది కదమ్మా. నాకు సరైన జోడీ చూడు తల్లి. అమ్మా తల్లి,
పోతురాజుపాలెంలో నాకు పెద్ద మేడ ఉంది, డిబ్బి సవర్ల బంగారం ఉంది. అయినా కూడా నా భాష బాగోదని ఎవరు నన్ను మనవాటానికి రావడం లేదమ్మా. మొట్టమొదటిసారి నీ గుడికి వచ్చా, నాకు పెనివిట్టి దొరికేటట్టు చెయ్యి. అలాగ చేస్తే నీ డిప్పిలో 30 రూపాయలు వేస్తా. డెప్పియా ముప్పియా ఈ భాష ఏంటి తల్లి? నీ పేరేంటి? ఎంకమ్మ. ఎంకమ్మ? భగవంతుని తందాన్నిచ్చి ఇంత దరిద్రమైన పేరు పెట్టాడేంటి? పేరుదేముంది, వెంకు అని పిలుచుకోవచ్చుగా. అది సరి, నీ పేరేంటి? నా పేరు అన్నవరం. ఏంటి నచ్చలేదా? వాంతి వస్తున్నట్టుందా? ఇష్టం లేకపోతే అను అని పిలవచ్చు కదా. నాకు 100 ఎకరాల పొలం ఉంది తెలుసా? ఏంటి? నన్ను పెళ్లి చేసుకుంటావా? మంగళారం నన్ను చూసుకోవడానికి పోతిరాజుపాలెంలో ఓ పెద్ద మేడ ఉంది కదా, అక్కడికి రా. మిగతా విషయాలు గుళ్ళో మాట్లాడుకుంటే ఏం బాగుంటది, అక్కడ మాట్లాడుకుందా. వస్తాను. డెబ్బి ముప్పి గారు, మీరు చూసిన మాని నేను ఎతికి పట్టుకుంటా. ఈ లోపు మీరు నాకు సాయం చేయాలి. ఏమిటిది? గొడుగు సరిగ్గా పట్టుకో. వంగలేకపోతున్నావా? పనిచేసే పద్ధతి ఎవడరా నువ్వు? ఎవడరా నువ్వు? నిలబడ్డావు. నేను ఎవడో చెప్పు. ఓ చిన్నమ్మ గారిని చూడడానికి వచ్చారు. మీ కాబోయే అయ్యగారు. దండాలు బాబు, వెళ్ళండి. నువ్వురా. పెద్దయ్య గారు అమ్మగారు లేకుండా ఈ చూసుకోవడాలేంటో. రేయ్, కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నావు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. వీడు కొంచెం చదివిచ్చాను, నెత్తిరెక్కుతున్నాడు. వీడి సంగతి తరువాత. కుర్చీ కుర్చీ. అరుకు వస్తున్నానమ్మాయి గారు. నీకు కొట్టానట చూడు. క్షమించండి, వేరే కాఫీ తెప్పిస్తాను. వద్దు. కూర్చో. ఏంటా ఈ అమ్మాయి చూస్తే నోరూరుతుంది. ఊరాల్సింది నీకు కాదు బాబు, నాకు. వెన్నపొడి పడవద్దు. రే, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నా. నాకు నోరూరుతుంది. కుర్చీలో కూర్చుంది. ఆ పిల్లని చూసి కాదు, కింద కూర్చుంది పని పిల్ల. దాన్ని చూసి. ఏంటిది? నా మనసు పాలేరు మీదకి పోతుంది. ఏంటో. అయ్యగారిని ఏమైనా ప్రశ్నలు అడగండి అమ్మగారు. నేనా? పొద్దున్నే టిఫిన్ ఏం తీసుకుంటారు అని అమ్మగారు అడగమంటున్నారు. టిఫినియా? టిఫిన్ ఎవడు పెడతాడు? మొక్క పొద్దున సతుకుడు లాగించేస్తాం. ఏంటి అలా అరిచారు? చచ్చిపోయిన మా అమ్మ నాన్న గుర్తొచ్చినప్పుడు అని అరుస్తా. అలాగా? మరి సర్ది కూడా అంటున్నారేంటి? ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ మధ్య సర్ది కూడా అలవాటు చేసుకున్నారు కదా యజమాని. వెంకు, నీకు పొలం ఎంత ఉంది? పొలమా? ముప్పయ్య. అమ్మాయి గారు ఏం చదువుకున్నారు? 3వ క్లాసు, 3rd స్టాండర్డ్. కల్లాస. అమ్మాయి గారు ఏంటి అలా మాట్లాడుతున్నారు? అది అచ్చ తెలుగు అంతరించిపోతుందని అలా మాట్లాడుతున్నాం. ఇంతకీ మా అమ్మగారు నచ్చిందా? ఒరే, నాకు ఈ పని పిల్ల నచ్చింది. నాకు 30 నచ్చింది. అయితే నువ్వు దాన్ని చూసుకో, నేను దీన్ని చూసుకుంటాను. అమ్మా,
100 ఎకరాల ఆశావినని చెప్పినందుకు 30-70 అనే పిల్లని పరిచయం చేసి పెద్ద శిక్ష చేసావు తల్లి. తప్పైపోయిందమ్మా, క్షమించే తల్లి. ఈసారి అలా చేయను. మంచి పిల్లనిచ్చి పెళ్లి చేయమ్మా. అలాగేనా? తల్లి, అమ్మా. అమ్మా, సూపర్ ఫిగర్ తల్లి. నాకింకా పెళ్లి కాలేదు తల్లి. 100 ఎకరాల మాగానే ఉంది, 50 ఎకరాల కొబ్బరి తోట ఉంది, కానీ పెళ్ళం లేదు. పెళ్లిళ్ళ సీజన్ అయిపోతుంది. మంచి పిల్లని చూపెట్టి పుణ్యం కట్టుకో తల్లి. నాకు కూడా పెళ్లి కాలేదు తల్లి. నేను నీకు పురాతన భక్తురాలిని కదా. 7 అంతస్తుల మేడనిచ్చావు, 7 వరాలు నగలిచ్చావు, కానీ మొగుడు లేడా? మొగుడు లేడా? తొలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా? పట్టు చీరా. మలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా? సిలుకులాల్చి ఉంది 7 అంతస్తుల మేడ. నేను నీకు నచ్చేనా? 100 ఎకరాల ఆసామి. నువ్వు తప్ప ఎవ్వరూ నచ్చరు. వచ్చే మంగళవారం నా ఇంటికి ఒకసారి రండి, నన్ను చూసుకోవడానికి. తొలి ప్రేమలు అంత తడిచిపోయావా? తడిసి ముద్దయిపోయాను. ఇదెంత? 30. ఇదెంత? 70. అంతే కదా. ఇప్పుడు నువ్వు తొలి ప్రేమలో పడ్డావే, దాని దగ్గరికి వెళ్ళి ఇది 30 ఇది 70 అని చెప్తే దాన్ని చేసుకో. అలాగే. ఏ తొలి ప్రేమ వెళ్ళు, ఆకు చేసుకోరా. 30, 70. ఏ తొలి ప్రేమ టింగ్. ఇదెంత చెప్పు. ఇదేంటి ఇది? టింగ్ 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 మో. ఇదెంత? ఇదంతా ఎందుకండి? ఎందుకంటే ఇదెంతో నువ్వు చెప్తేనే మన పెళ్లి. అందుకు చెప్పు. అది అది 30, అది 70. ఒరే గుంటనక, వస్తున్నాను ఉంటారా? అచి సాచినోడా, నాకు వచ్చిన సంబంధాన్ని చెడగొడతావా? ఏంటే బాగా నవ్వుతున్నావ్? నన్నే కొడతావా? అమ్మా, నన్నే కొడతావా? అమ్మా, చూడు, నువ్వు చేసింది తప్పో నేను చేసింది తప్పో మా చిన్నమ్మ గారిని అడుగుతాను. ఈ విషయం చెన్నై గారిని చెప్తానే. అచిబా లే. పాలయ్యే. నీ పాసి మొహానికి పాలు కూడానా? సగం నేను తాగి సగం పిల్లికి పెట్టా. ఇందులో కాస్త ఎంతమంది కూడా కలుపుకోపోయావా? తేడా విరగడేది. అసలు నిన్ను అనుకుని ప్రయత్నం లేదే. నిన్ను నాకు కట్టబెట్టిన మా చెన్నై గారిని అనాలి. నేను కూడా మా చిన్నమ్మ గారు బలవంతం చేస్తేనే నిన్నే చేసుకున్నాడు రా సచ్చినోడా. అయ్యో, ఎంత పోసు కొట్టావయ్యా. 100 ఎకరాలు ఎగసాయ అన్నావు. నువ్వు సర్ది కూడా అన్నప్పుడే నేను తెలుసుకోవాల్సింది. నీ కాడగాలా? నువ్వు తక్కువ చేసావే, నువ్వు తక్కువ చేసావా? 30, 70 అన్నప్పుడు నేను అర్థం చేసుకోవాల్సిందే. పట్టు చీర కట్టి మీ అమ్మాయి గారు నగలన్నీ దిగేసి సిగ్గుపడుతూ వచ్చి ఇలా కూర్చున్నావే. అసలు నీ దగ్గర ఏం వస్తుందని నేను చూస్తే. ఎందుకు అరుస్తున్నావు? అమ్మో, అన్నవరం తగ్గు తగ్గు. అన్నవరం తగ్గు తగ్గు. అయ్యా అయ్యా, నమస్తే అన్న. ఓ నమస్కారం, నమస్కారం, వణకం, గుడ్ మార్నింగ్. ఎవర్రా మీరు? చెప్పుకొని చూద్దాం. జమిని టీవీ ఫజరా బాబు. నేను చెప్పలేదు, మీరే చెప్పండి. వరే వరే, నేను చెప్పాను మనకు తగ్గుడే దొరికాడది. అన్న అన్న, ఇది సికింద్రాబాద్ హైదరాబాద్ అన్న? హైదరాబాదు సికింద్రాబాదు ఒకటే బాబు. మధ్యలో హుస్సేన్ సాగర్ ఒకటే అడ్డం ఉంటది. ఓహో, వరే వరే, నేను చెప్పాను మనకు తగ్గుడే దొరికాడది. అన్న, దాన్నే ఉంటారన్న? సూర్యుడు. వరే వరే, ఈ ఊళ్ళో కూడా సూర్యుడే అంటారట. మీ ఊళ్ళో ఉంటారు బాబు. మా ఊళ్ళో కూడా సూర్యుడే అంటారులే. వరే వరే, నేను చెప్పాను మనకు తగ్గుడే దొరికాడది. అన్న, అపోలో హాస్పిటల్ దగ్గర, చార్మినార్ దగ్గర. వెరీ సింపుల్. నీకేది కనపడుతుందిరా? అపోలో హాస్పిటల్ అదే దగ్గర. ఒరే, అంటే మనకి ఏది కనపడితే అదే దగ్గర ఉన్నట్టు. మరైతే అన్నా, సూర్యుడు కనపడుతున్నాడు, చార్మినార్ కనపడట్లేదు, అయితే ఏ దగ్గర ఉన్నట్టన్నా? మీకు దండం పెడతానురా, నన్ను ఏదించొద్దురా. ప్రపంచంలో మీ అంత మేధావులు ఎక్కడా చూడలేదురా. అసలు మీ పేర్లేంటి, మీది ఏ ఊరు రా? మరన్నా, నా పేరు పీటర్ అన్న, వీడు గురవయ్య, వీడు ఒరే రిక్ష అన్న. మేము చిన్న ఉద్యోగాలు చేసుకున్నాను. ఏ ఉద్యోగాలు బాబు? అన్నకు చీఫ్ మినిస్టర్, వీడికి మేలైతే చాలన్నా. వీడి కలెక్టర్. చిన్న చిన్న ఉద్యోగాలు. వెరీ సింపుల్. ఏదో బతకడానికి. మరి ఈ ఉద్యోగాలు మీకు కావాలంటే 2 నెలలు మీరు నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేయాలి. అసిస్టెంట్ లా?
చేయరా అన్నా నీ బాంచనన్నా నీ ఇష్టం వచ్చినట్టు ఆగండి. ఫుడ్ దొరికితే బూట్లు చాలు. ఇప్పిన తర్వాత కాలు మొక్కుదు కానీ ఆ. ముందు లేవండి. అలాగే. అర్జెంట్ గా మీ గెట్టపలు మార్చాలి. డాక్టర్ ఒక ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ పట్టేశాను. ఏంటి? అదేమిటంటే నీ గుండెని వాళ్ళకి అలక ఆంధ్ర బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తుంది. ఆంధ్ర బ్యాంకులో క్యాషియర్. అరే చెప్పరా చెప్పరా. చెప్తాగా, అది మీ ఇద్దరి మధ్య లవ్ బాగా పెరగాలంటే నువ్వు వెంటనే ఓపెన్ చేయాలి. ఏంటి టీ బంక? మరి అదే అకౌంట్ ఓపెన్ చేయాలరా. అకౌంటా? అరే చేతిరాజు, నీ సంగతి నాకు తెలుసురా. ఆ అమ్మాయి నిన్ను ప్రేమించకుండా ఎలా చెయ్యాలో కూడా నాకు తెలుసురా. గుడ్ మార్నింగ్ డార్లింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చిచి నువ్వా? ఒక్క ఇంజెక్షన్ తో పోయేదానికి 14 ఇంజెక్షన్లు బొట్టు చుట్టి చేస్తావా? నువ్వంటే నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. మేడం మేడం ఏంటి? బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలి మేడం. చెయ్యండి. మీ చేతుల మీద అకౌంట్ ఓపెన్ చేస్తే నాకు 10 హవాలా కేసులు తగిలి అకౌంట్ పెరిగే ఛాన్స్ ఉంది మేడం. సారీ, అకౌంట్ ఓపెన్ చేసే పని నాది కాదు. అఫ్ కోర్స్ ఈ బ్యాంక్ లో క్యాషియర్ అయినా, మేనేజర్ అయినా, ప్యూన్ అయినా, లవర్ అయినా, చిచ్చి అన్ని మీరే. ఈ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే అప్లికేషన్ మీద సంపంగి మొగ్గ లాంటి మీ వేళ్లతోటి సంతకం పెట్టించుకోవాలి. అదే. షట్ అప్ అండ్ గెట్ అవుట్. గెట్ అవుట్. గెట్ అవుట్. ఏంట్రా చెప్పింది ఒకటి జరిగింది ఒకటి. మన బ్యాడ్ టైం రా. బ్యాడ్ టైం కాదు, గుడ్ టైమే. అమ్మాయితో చెప్పేమంటావా? ఏం చెప్తావు? నా కల్లో కనిపించే రాణి నువ్వే, మైనే ప్యార్ కియా, దుల్వాలే దులని లేజాంగి అని చెప్పేస్తారు. చెప్పు. ఈ విషయం చెప్పావనుకో, అసలే అమ్మ ఇరిటేటింగ్ గా ఉంది. ఓహో. బ్యాంక్ లోని స్టాఫ్ అందరితో కలిసి పిచ్చ కుట్ర కొడుతుంది. అయ్ బాబోయ్. మేడం అకౌంట్. మేడం అకౌంట్ అండి. Shut up. చూడండి, ఒక్కసారి ఓపెన్ చేయాలి. ఏయ్, ఏయ్రో, ఆగు. చూడండి, చూడండి, ఓపెన్ చేయాలి. బ్యాంక్ దోపిడీ చేయడానికి వచ్చాం. అవును. ఎవరైనా కదిలారో డిస్కా డిస్కా డిస్కా. ఏ మిస్టర్ ఏంటిది? ఆ పేరు పీటర్ కాదు, వీడి పేరు గురవయ్య కాదు, వీడి పేరు ఒరే రిక్ష కాదు, వీడి జేమ్స్ కానే కాదు. ఇప్పుడు పేర్లు ఎందుకు చెప్పడం? అది కాదు బాసు, ఒకవేళ పోలీసులు వస్తే మన పేర్లు చెప్పి బ్యాంకు దొంగతనం చేసి మనం కాదని చెప్పడానికి. చేసేయమంటావా? ఏం చేస్తావురా? డెకాయిట్లతో ఫైటా? నన్ను బిగ్ బాస్ అనుకుంటున్నావా? లేదు, చిన్న బాసువే. దట్స్ గుడ్. అమ్మాయితో లవ్ సైట్స్. లవ్ సైడ్సా? ఈ టైంలోనా? యా. వద్దురా నౌ ప్లీజ్ రా. నౌ అరే కదిలేమంటే కాల్చి పారేస్తా. ఆర్డర్స్ ఇచ్చే వరకు కదిలామంటే కాల్ చేతులు పడేస్తాం. మీరు చెప్పేదే కదలండి. ఈ గెటప్ లో వచ్చారు ఎవరండి మీరు? బ్యాంకు దొంగతనం చేయడానికి వచ్చాం దొంగలం. అయ్య బాబోయ్. సర్దండి. అలాగే. ఏంట్రా అలా చూస్తావు? సర్దో. రేయ్, ఏంట్రా మాట లెక్కలేదా? కాల్ చేస్తాడు, కాల్ చేస్తాడు. చచ్చిపోతారు బాబు. సర్దండి. మేనేజర్ రావు. ఎక్కడ మేనేజర్? డబ్బులు పెట్టాలి. పైసలు పెట్టాలి. లేదురా. అరుదుతున్నాడా? అరే, అది పడేస్తాం. తప్పుకున్నాడా? ఏం థ్యాంక్స్ మేడం. ఆంధ్ర బ్యాంకు అందరి బ్యాంకు. మీ బ్యాంకుని మీరే కాపాడుకున్నారు. టింగ్ టింగ్. జస్ట్ షట్ అప్. ఓహో. మేమందరం ఇంత టెన్షన్ లో ఉంటే నువ్వు నాకు కన్ను కొడతావా? నువ్వు అసలు మనిషివేనా? మేడం, ఎంత మాట అన్నారు మేడం. ఒక మనిషిని పట్టుకొని మనిషి అంటారా? ఛీ! ఇతను మనిషా? మనుషుల్లో దేవుడు మేడం. ఇతను మీకు కన్ను కొట్టింది కోపం రప్పించడానికి. ఎందుకు రప్పించాలి? అదేంటి మేడం, ఫైలు విలనికి తగలాలి కదా, ఎందుకు విసిరాలి? రివాల్వర్ జారిపోవాలి కదా, డెకాయిట్లు దొరకాలి కదా. వద్దురా. చిల్లులు పడ్డ కరెన్సీ నోటైనా చెల్లుతుందేమో గాని సిరా మార్కులు పడ్డ నోటు చల్లదు. ఆమె మనసులో పడ్డ మార్కులు ప్రిన్సోప్ తో ఉతికినా పోతూ. విన్నారా మేడం, విన్నారా? ఒక త్యాగమూర్తి అనవసరపు ఆవేదన. మీ ఉద్యోగం కాపాడాలని మీకే కన్ను కొట్టడం అతను చేసిన నేరమా? తనకున్న చిన్న బ్రెయిన్ ఉపయోగించి మీ బ్యాంకుని కాపాడటమే అతను చేసిన ద్రోహమా? ప్రాణాలకి తెగించడం, డెకాయిట్లను ఎదిరించడం అతని పాపమా? వద్దురా, మళ్ళీ వద్దు. భ్రాంతిలో ఉన్న నీళ్లు భ్రాంతికే తెలుసు. నా కళ్ళలో ఉన్న నీళ్లు ఎవరికి తెలుసు? విన్నారుగా మేడం, ఒక ఉదాత్తుడి ఉదర ఆవేదన. ఇలాంటి త్యాగాలు ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ఎప్పుడైనా చేశారా? అతని ప్రేమ 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 ప్రేమ, అతని త్యాగం త్యాగం. మీ హార్ట్ అకౌంట్ లో ఓపెన్ చేయండి మేడం, ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి. ప్రేమ పొంగి పొర్లిపోతుంది. వెళ్దామా డాక్టర్? ఏరా, నువ్వు ఒక జేమ్స్ బాండ్ 555, నీకు ఒక గెటప్, నీకంటే చవట్లు నీకు అసిస్టెంట్లు. వాళ్ళ ప్రేమను నాశనం చేయండి అంటే
స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ని స్వదేశీ డబ్బుతో పెంచినట్టుగా పెంచారు. కాకా హోటల్లో సింగిల్ టీ సంపాదించడం చేత కాదు కానీ బ్యాంక్ రాబరీకి పెద్ద ప్లాన్. సార్ అసలు ఏం జరిగిందంటే ఏం జరగాలయ్యా? జరగకూడదు జరిగిపోయిన తర్వాత అసలు దీనికన్నా కారణం ఏంటండి? నేను చెప్పే మాట కనుక వీడు ఉంటే ఏ వాళ్ళ పెళ్లి చేసేవాడివా? ఎవడు సార్ పెళ్లి? వీడొకడు లీకేజ్ అయినటువంటి డ్రైనేజ్ గొట్టంలాగా నీ కాలు ముక్తా బంచన్ నీ కాలు ముక్తా బంచన్ అని అడవిలో గొన్నెనుగులాగా తింటమే తప్ప పనికి రాడు. సార్ మీరు ఇంకోసారి ఛాన్స్ ఇస్తే ఏం సోమనం చేస్తావా? ఎవరికి సార్? వీడితో నీకు పోతావు. ఇదిగో బాండు. ఎక్స్క్యూజ్ మీ, బాండ్, జేమ్స్ బాండ్. ఈ బ్యాండ్కి ఏం లోట్లేదు. నిన్న బ్యాంక్ లో ఏదో దోపిడీ జరిగిందంట. అవును విన్నాను నేను. రేయ్, ఆ పిల్ల కదరా మా అబ్బాయి గొంతులో గుచ్చుకున్న గులాబీ ముళ్ళు. కమింగ్. మేడం కూల్ డ్రింక్స్. మీరు ఏ టైంలో ఏం తాగుతారో తెలుసు కాబట్టి తెచ్చాను మేడం. షట్ అప్. వెల్కమ్ మేడం. అలక వేరే ని లవ్ చేస్తున్నట్టున్నాడే. యూ షట్ అప్. ఇప్పుడు ఒక పందెం. బాటిల్ మీద మూతని ఓపెనర్ లేకుండా ఓపెన్ చేయాలి, లేకుంటే కూల్ డ్రింక్స్ లేవు. ఓకే, అది కూడా గోడుతోనే ఓపెన్ చేయాలి. ఓకే? మూత ఈ మూతల కక్కుర్తి ఇప్పుడు వద్దు సార్. కక్కుతంటానంటరా. ఒకట రెండా 6 మూతలు. అయ్యో 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 మూత మీద చచ్చిపోతాడేమో. ఏంటంటే సరే ఆ మూత మీద చచ్చిపోతే నా 2 లక్షలు ఎవరిస్తాడు? మా 3 లక్షలు ఎవరిస్తారు? 5 లక్షలు ఎవరిస్తారు? నా 4 లక్షలు ఎవరిస్తాడు? అవునండి, మామూలు వడ్డీ, చక్కెర వడ్డీ, బారు వడ్డీ, ఈ వడ్డీలోనే కూడా చచ్చిపోతే అమ్మో చావు సార్. అయినా మీరు మింగింది వెన్న ముద్ద కాదు, కూల్ డ్రింక్స్ సీసా మూత. అది చేయి పెట్టుకెళ్ళినా రాదు. ఐడియా ఏంటది? ఎలాగూ మూత మింగాడు కనుక కూల్ డ్రింక్స్ సీసా కూడా మింగిస్తే. అయ్యో అయ్యో, దగ్గరలో ఎవరైనా డాక్టర్ ఉన్నాడా? డాక్టర్ 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 మూతో తీయడానికైనా వేయడానికైనా ఒకే ఒక డాక్టర్ ఉన్నాడు. ఆల్ ఇన్ ఆలీ డాక్టర్ రాము అని అతని దగ్గరికి వెళ్ళపదండి. ఏంటండి ఇంజక్షన్ అంటే భయమా? అదే లేదు, ఈయన మింగిన మూత డాక్టర్ కొట్టేస్తాడేమో నేను భయం. ఏమిటి అలా చూస్తున్నారు? అతను మీ అబ్బాయి, ఆపరేషన్ చేస్తే పర్లేదు, ఏం కాదు. అబ్బా, మీరు చచ్చిపోతే వాళ్ళిద్దరు విడిపోతారు. వాళ్ళిద్దరు విడిపోవడానికి మీరు ప్రాణత్యాగం చేస్తే నష్టమే లేదండి. పైగా మీకు అక్బరంత పేరు వస్తుంది. అబ్బా నువ్వా? ఇలాంటి మూతలు మిగతా నాకు ముందే తెలుసు. ఒరే శేఖర్, నాకున్నది ఒకే ఒక సింగల్ అప్ప. ఎలాగైనా కాపాటం? ఎలా ఏముంది, గొంతును అడ్డంగా కోసి మూతను బయటికి తీయడం. నువ్వేం చేస్తావు మాకు తెలీదు. ఈయన పోయినా పర్వాలేదు, కానీ ఆ మూత మాత్రం బయటికి రావాలి. డోంట్ వరీ అప్ప, నేను జాగ్రత్తగా కోసి మూత బయటికి తీసి మళ్ళీ జాగ్రత్త కుట్టేస్తా. అలాగే, మీరు ఆపరేషన్ మొదలు పెట్టండి, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. ఎక్కడికి? నాకు తెలిసిన టైలర్ ఒకడు ఉన్నాడు, వాడిని తీసుకొస్తే సూది దాన్ని తీసుకొని టక్ 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 కుట్లేస్తాడు. మాకు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ లోనే టైలరింగ్ నేర్పిస్తారు. యూనో. మరి ఇంకే ఆపరేషన్ ధైర్యంగా చేసాయి. అమ్మో, అరే కంగారులో కడతాన్ని ప్రాణం చేస్తానేమోరా. ఆ అమ్మాయిని చూసావా? నిన్నే గమనిస్తుంది. ఇప్పుడు ఈ ఆపరేషన్ నేను చేశాను అనుకో, ఆ అమ్మాయి నన్ను చేస్తుంది. అదే నువ్వు చేసావు అనుకో, అయస్కాంతంలో లట్టుకోలేకపోతుంది. ఐస్కాంతం ఐస్కాంతం ఎక్కడ ఉందిరా? ఇప్పుడు అయస్కాంతం అడుగురా. ఐ యామ్ ది డాక్టర్ హియర్. ఓకే. అప్పా, చివరిసారిగా నీకు ఇష్టమైన దేవుని గొంతులను తలుచుకో. అదేం కాదు, నాకు తెలుసు. షటర్. నా మూత నా మూత నా మూత నా మూత రే నా మూత. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. తీసుకోండి. ఈడియే డాక్టర్, అనవసరంగా మూత తీసావు. మీరే కదా కట్టించమన్నారు. కక్కించమంటే కక్కించేస్తావా? ఏదో మాట వరుసుకున్నావు, అది నోట్లో ఉంటే కొన్నాళ్ళు పాటు మాట్లాడకుండా ఉండేవాడుగా. అనవసరం మా ప్లాన్ అంతా చెడగొట్టావు. అమ్మయ్యా, ఎలాగైతేనే మూత బయటకు వచ్చింది. నీ బొంద బయటకు వచ్చింది. అర్జున్ వాళ్ళిద్దరు అయస్కాంతంలాగా అతుక్కుపోతున్నారు. మీరు ఏ పని చేసినా అతుక్కుపోవడమే తప్ప విడిపోవడం అనే ప్రసక్తి లేదు. అతుక్కుపోతే అతుక్కుపోనేమండి, నీ ప్రాణాలు కాపాడినందుకు సంతోషించదు కదా. మాట్లాడతారంటే ఐడియా ఎలా వచ్చిందండి? యూసి, అది కంప్యూటర్ బ్రెయిన్, ఇంపోర్టెడ్ బ్రెయిన్ అన్నమాట. అది సాధారణంగా డాక్టర్ ఎవరికి ఐడియా రాదు.
నాలాంటి డాక్టర్లకి అలాంటి ఐడియా వచ్చిందన్నమాట. ఐ సీ. ఈ గిటారు మీరు సింగరా? ఎస్ ఐఎమ్ పాప్ సింగర్. ఓ అయితే ఒక పాట పాడండి. నో 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 నో. ప్లీజ్ ప్లీజ్ ఒక్క పాట అచ్చా. ప్లీజ్. ట్రై చేస్తాను. లవ్ అన్నది కరెక్ట్ సో స్వీట్ అది మిస్ అవ్వని గన్ షాట్ అది. వావ్ బ్యూటిఫుల్ ఫ్యాంటాస్టిక్. ప్లీజ్ ప్లీజ్ కంటిన్యూ చేయవా? మనం ఎన్నాళ్ళు ఇలా బజార్ టైప్ ప్రేమలు గడపాలి అంటే ఇంకా అర్థం కాలేదా? మ్హూ. ప్రేమకి పర్యవసానం ఏమిటి? ఆత్మహత్య అనుకుంటా. అబ్బా నవ్మి. పోనీ హత్య. అబ్బా నీది మరి మట్టి బుర్ర. ఆహా. ప్రేమకి పర్యవసానం పెళ్లి. అబ్బబ్బబ్బబ్బబ్బ. నామది మండ. అయితే నువ్వు ఎప్పుడు చేసుకుంటావు పెళ్లి? చేసుకుంటే ఇద్దరం కలిసే చేసుకుంటాం. అర్థమైందా? మన విషయం మీ డాడీతో మాట్లాడు. చాలే ఊరుకో. మా డాడీకి మన ప్రేమ విషయం తెలిస్తే మన ఇద్దరిని ఉషా దగ్గరలో పడేస్తాడు. శవాలు తేలేదాకా శనక్కలు తింటూ ఒట్టు మీద కూర్చుంటాడు. పెద్ద చేతిరాజు. అబ్బా నువ్వు ఆ కుళ్ళు జోకలేడం మాని. మరి మన ప్రేమకి సిగ్నల్ ఇచ్చేదెవరు? సంసారానికి లైన్ క్లియర్ చేసేదెవరు? నువ్వేం కంగారు పడుకో. మనల్ని ఆ మనిషి కూరలే కాపాడుతుంది. మనీషా కొయిరాలనా? ఇప్పుడు ఆ అమ్మాయి కోసం బాంబే వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలా? మనిషి కూరలంటే హిందీ నటి కాదు, అంతకన్నా చార్మింగ్ ఓల్డ్ గర్ల్ మా బామ్మ. నీ బామ్మ? ముసలావిడ. ఆవిడ వల్ల ఏమవుతుంది? చటాప్. బాంబుకి మరో పేరే మా బామ్మ. ఆవిడ తలుచుకుందంటే చార్మినార్ ని అసెంబ్లీ దాకా ఎడం చేత్తు నడుతుంది. వావ్ అంత పాపులా? మరి మా మనిషా కొయిరల ఒక్కసారి దీవించిందంటే ఆ దేవేంద్రుడు స్టాప్ తో వచ్చినా కూడా మన పెళ్లి ఆపలేరు. పొలం మనిషా కొయిరల్ కి జై. 100 ఇయర్స్ 100 గ్రీన్ గా లేడీ ప్యారెట్ లాగా జెంట్ ప్యారెట్ లాగా లాంగ్ టైం బతకండి. ఆహా నువ్వు ఆశ్రదిస్తుంటే ఆర్లిస్ తాగినంత బలం వచ్చిందే మనిషా. కాకపోతే మా నాన్న మా ఇద్దరు పెళ్లి ఒప్పుకుంటాడో ప్రాణాలు చేస్తాడు. అడ్డు చెప్పడానికి మీ అప్ప ఎవరు? అదే కదా. ఎవరడ్డు చెప్పినా మా పెళ్లి జరిగి తీరుతుంది మనిషా. హియర్ హియర్ హియర్. చూసావరా, ఆడపిల్లకున్న ధైర్యం నీకెందుకు లేదు? ఎందుకు లేదు? మగాణ్ణి కదా. ఏడిసావ్. ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడానికనే సిద్ధంగా ఉండాలి. నేను ప్రాణాలు తీయటానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఏమిటని దబాయింపు? ఏమిటా? ఈయన గారు ఒక షాజహాను, ఆవిడ గారు ఒక ముంతాజు. ప్రేమ కోసం వీళ్ళిద్దరు చస్తే రాజమహల్ కట్టడానికి నువ్వు ఒక సీనియర్ మోస్ట్ తాపీ మేస్త్రివి. చెట్టు అంత కొడుకు నన్ను పట్టుకుని ఆ మాట అంటానికి సిగ్గులేదు? సిగ్గెందుకురా? ఇలాంటి పెళ్లి చేయడానికి ధైర్యం కావాలి. ఆ ధైర్యం కావాలి. ఏ ధైర్యంతో వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు? చెయ్. నా జీవితం నీకు తెలియదు కాదు. కన్యలతో తడిశాను, కష్టాలను ఎదుర్కొన్నాను. కూటికి లేకపోయినా కోట్లు సంపాదించి నా కొడుకుని కిరీటం లేని యువరాజును చేశాను. అయినా వారికి ఒళ్ళు కొద్దికే కాకపోతే ప్రేమ దోమ ఏమిటే? ఓ దిక్కుమాలు దాన్ని ప్రేమించి నాన్న మీ ఇద్దరం ప్రేమించుకున్నావు, పెళ్లి చేసుకోబోతున్నావు, ఆశీర్వదించండి అంటే అక్షతలేయడానికి నేను ఏమన్నా ఈడియట్ అనుకుంటున్నావా? ఏ? నాన్నను కాబట్టి చెప్తున్నాను రా ఫూల్. ఈ ఇంటికి కోడలుగా రాబోయే అమ్మాయికి ఒక అర్హత అంతస్తు ఉండాలి. మొదటి రూపాయి సంపాదించకుండా ఎవరు కోట్లు సంపాదించలేరు. మన కూటి లేని రోజుల్లో ఇదే అమ్మాయి నన్ను ప్రేమించుంటే నువ్వు ఈ మాట అనేవాడువా? నాకు ఆ కర్మ పట్టలేదురా. నా స్టార్స్ తో వారు చేసి నేను ఇంత గొప్పవాడిని అయ్యాను. అసలు ఈ పిల్ల ఎవరు, ఎందుకు నిన్ను ప్రేమిస్తుందో, రేపు మీ ఇద్దరికి పెళ్లి చేస్తే మన ఆస్తిని జాగ్రత్తగా దాస్తుందో దోచేస్తుందో నువ్వేమని చెప్పగలవా? మై డియర్ ఇన్నోసెంట్ సన్, నేను చచ్చిన నీ వయసుకు రాలేనురా. నువ్వు చచ్చినట్టు నా వయసుకు రావాలి. అందుకే చెప్పు, రేపు మన స్టార్స్ రివర్స్ అయి వీధిని పడితే ఈవిడి గారు మనతో పాటు వీధిలోకి వస్తుందో, అసలు వీధే మార్చేస్తుందో నువ్వు చెప్పగలవా? నేను చెప్పగలనా? నో. అంటే మీ ఆస్తుల్ని ఐశ్వర్యాన్ని చూసి మీ అబ్బాయిని ప్రేమించాలనుకుంటున్నారా? నువ్వే కాదు, నీ పొజిషన్ లో ఉన్న ఏ ఆడదైనా అలాగే ఆలోచిస్తుంది. దివ్య దృష్టితో చెప్తున్నారా? నా ఒక ఆడదాని మనసు తెలుసుకోవడానికి దివ్య దృష్టి అక్కర్లేదు, దూరదృష్టి ఉంటే చాలు. మరి ఏ నమ్మకంతో మీరు నన్ను అనుమానిస్తున్నారు? ఏ ఆధారంతో మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు? రా చెప్తాను. అడుగు ముందుకేశారంటే నరుకుతా. ఇక్కడే ఉండండి. వద్దు, నేను బతకను. నన్ను చంపేయండి, నేను బతకను. ప్లీజ్, నేను బతకను. వద్దు వద్దు. రే
ప్రేమ కోసం బలైపోయిన కన్న కొడుకు శవం ఉరితాడుకు వెళ్లాడుతుంటే చూసి భరించలేక మతి భ్రమించి చావు బతుకుల మధ్యన బతుకుతున్న నా ప్రాణ స్నేహితుడు. ఆ ఫోటోలో ఉన్న కుర్రాడు ఇందాక నువ్వు చూసావే, ఆ పిచ్చోడి కొడుకు. ఆస్తి కోసం ప్రేమ పేరుతో ఒక ఆడది తన మీద బలవిసిరింది. ఆమె నటనకి అతను బానిసైపోయాడు, ప్రపంచాన్ని మర్చిపోయాడు. ఆమె తన ప్రపంచం అనుకున్నాడు. చివరికి కన్న తండ్రితోనే తెగదంపులు చేసుకున్నాడు. అతని ఆస్తిని, అంతకంటే విలువైన అతని జీవితాన్ని ఆ పాపిష్టిదాని హై హీల్స్ నీడలో దాచుకున్నాడు. అయినా ఏ లాభం? అది వాడిని నిలువున దోచేసింది, రోడ్డు మీదకి విసిరేసింది, డబ్బుతో సహా ఉడాయించేసింది. ఆ అవమానం భరించలేక ఆ కుర్ర వెధవ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి దిక్కుమాలిన ప్రేమ కథలు నాకు తెలిసి బోల్డున్నాయి. అందుకే నా దృష్టిలో ప్రేమ అనేది ఒక దగ, మోసం. అవసరం కోసం, ఆస్తి కోసం నీలాంటి ఆడది చేసే వంచన. ఆ ప్రేమే నా కొడుకుని కాటేస్తుంటే కాపాడుకోలేనటువంటి అసమర్థపు ఫాదర్ని కాదు నేను. నాట్ ఇట్. పొరపాటు. అందరి అనుభవాలు ఒకే రకంగా ఉండవు. ఉంటే అందరి జీవితాల్లో ఇన్ని తేడాలుండవు. రామాయణంలో అగో ఇప్పుడా కథ చెప్తావా? మీకు వినే ఓపుకుంటే పద్యాలు, పాటలు కూడా పాడగలను. నాకు కావాల్సింది మీ ఐశ్వర్యం కాదు, మీ అబ్బాయి అనురాగం, మీ అబ్బాయి తోడు. ఈ క్షణంలో మీ అబ్బాయిని కట్టుబట్టలతో నాతో పంపండి. నీతి తప్పకుండా 3 పసుపు తాడికి కట్టుబడి అతనితో నేను జీవితం గడుపుతాను. అంతేకాదు, ప్రేమ మీద మీకున్న అభిప్రాయం తప్పు అని నేను నిరూపిస్తాను. పందెం కాస్తావా? లేదు, పౌరుషంతో పోటీ పడుతున్నాను. వెరీ గుడ్. ఆ పౌరుషంతోనే నేను ఒక పందెం కడుతున్నాను. ఏంటది? ఈ బ్రీఫ్ కేసులో కొన్ని లక్షల డబ్బు ఉంది. అది తీసుకో. పెళ్లి కాకుండానే నువ్వు నా కొడుకుతో కలిసి హనీమూన్ వెళ్ళాలి. మీరిద్దరూ మానసికంగానే కాదు, శారీరకంగా కూడా కలిసిపోవాలి. అంటే పెళ్లి కాకుండా ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకోమంటారా? ఎస్. మీ హనీమూన్ పూర్తయ్యే లోపు ఒకరి మీద ఒకరికున్న మోజు, వ్యామోహం, కోరిక తీరిపోయి ఇంకా మీరు కలిసి ఉంటే అది లీగల్ కాంటాక్ట్, విడిపోతే ఇల్లీగల్ కాంటాక్ట్. అంటే నన్ను చెడిపోమంటారా? చెడిపోతే మాత్రమే అవుతుంది. నువ్వు జీవితాంతం సుఖంగా బతకడానికి నేను డబ్బిస్తున్నానుగా. నా స్థానంలో మీ కూతురే ఉంటే అదేనా ప్లస్ పాయింట్. కోట్లు గడించి ఒకసారి అదృష్టవంతుడయ్యాను, ఆడపిల్లని కనుక 2వ సారి అదృష్టవంతుడయ్యాను. మరి ఆడపిల్ల తండ్రిలా ఎందుకు భయపడుతున్నారు? సారీ, నేను భయపడేది నా ఆస్తి గురించి కాదు, నా కొడుకు చుట్టూ చీమలా తిరుగుతున్న నీ గురించి. సరే గాని త్యాగరాజులాగా ప్రేమ కోసం త్యాగాలు చేస్తానన్నావు, ఈ మాత్రం చేయలేవా? నేను రెడీయే. హనీమూన్కి ఎప్పుడు వెళ్తున్నారు? చెడిపోవడానికి కూడా ముహూర్తాలు చూసుకోవాలి కదా. Is it? Wish you all failure. థ్యాంక్స్. ఈవెన్ దో ఐ ఫెయిల్, లవ్ మస్ట్ బి ఎ సక్సెస్. ఆగో, మన ఇద్దరి మధ్యన ఈ ఒప్పందం 3వవాడికి తెలియడానికి వీలేదు, ఇంక్లూడింగ్ మై సన్. ఏంటి సార్ అర్జెంట్ గా రమ్మని కబురు పెట్టారు? నువ్వు నీ గ్రూప్ తో కలిసి హనీమూన్ వెళ్ళాలి. సార్ ఊరుకోండి సార్, వీళ్ళతోనా వేరే ఎవరితో అరేంజ్ చేయండి సార్. హనీమూన్ అంటే నీ పర్సనల్ హనీమూన్ కాదు. మా వాడు అలకతో కలిసి హనీమూన్ వెళ్ళాడు. అర్థమైంది. అక్కడ వాళ్ళ శోభనం జరగకుండా చూడాలి. నా జరిగేట్టుగా చూడాలి. శోభనం జరిగింది అన్నదానికి సాక్ష్యాలు సంపాదించాలి. సార్ ఓ మాట చెప్పండి, ఇలాంటి తలకు మాసిన కేసులు మాకు అప్పచెప్పి మా లైఫ్ లో ఎందుకు సార్ గేమ్స్ ఆడతారు? ఇదివరకేమో మీరే క్లాప్ చేయమన్నారు, ఇప్పుడు మీరే క్లాప్ కొడతా ఉన్నారు. అప్పుడు సీన్ వేరు, ఇప్పుడు స్కీమ్ వేరు. ఏం బాల్ దిమాగ్ ఇట్లా ఖరాబైనా? వారి స్టార్ బ్యాకర్ల బన్ను, నీకు బాడీ ఎక్కువ, బ్రెయిన్ తక్కువరా. వాడితే ఎందుకులే సార్, భోజనానికి శోభనానికి తేడా తెలీదు. ఏం చేయాలో చెప్పండి. మీరు అక్కడ వాళ్ళని జాగ్రత్తగా ఫాలో అయ్యి వాళ్ళకి తెలియకుండానే మీరు వాళ్ళిద్దరిని కలపాలి. శోభనం జరిగిందా లేదా వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకే. ఎంత చేట రూమ్ ఏమో ఈరోండి బాబు, శుభం లోపలికి వస్తే చాట లోట అంటేటి. ఎంత చేట, ఎంత డౌట్. రూమ్ కావాలి. డబుల్ రూమో? సింగిల్ రూమ్ ఇచ్చినా పర్వాలేదు, మీ ఇద్దరం డబుల్ చేసుకుంటాం. ఓ ఎంత చేట, తెలుగు కామెడీ. ఇదో యార్ని రూమ్ వేణుమా రాజా. అయ్య బాబోయ్, ఇంతసేపు ఇడు చాట చాట అన్నాడు, మధ్యలో ఇవిడు వచ్చి రాజా అంటుంది. ఈ చేతరాని ఎవరు? వీడిదా నా పెండ్లం వాడు. జ్ఞాన్ మలయాళి, వీడిదా తమిళ పెళ్ళం. ఓ ఎంత మిక్స్డ్ కామెడీయో. ఎంత చేట. కరెక్ట్ కరెక్ట్. ఎంత కరెక్ట్ నీ చుమ్మా. ఇప్పుడు சொல்லுங்க, யார் நீ? హస్బెండ్ అండ్ వైఫ్ వాడా? కాదు, ఇలియో. ఇల్లియో
మరి ఈడకి ఎందుకు వందాచ్చు హనీమూన్ కి హనీమూన్ కా ஹஸ்பண்ட் அண்ட் வைஃப் இல்லையோ ஹனிமூனுக்கு வந்தாச்சோ ரொம்ப மேனர்ஸ் இல்லையோ ఇల్లిలో எந்த இல்லையோ రొంప గల్లిలో எந்த கல்லில் అరే ఇంద నుంచి ఇల్లిలో గల్లిలో ఇలా ఎంతసేపు నన్ను గిల్లి గిల్లి గిల్లిలో నీకు సమాధానం చెప్పలేక నా నాలుగు ఎండిపోతుంది ఓ దాహం వచ్చో వెళ్ళం వెళ్ళం ఇదేంటిది వెళ్ళం వెళ్ళం వెళ్ళిపోయేటి వెళ్ళం అంటే వాళ్ళ భాషలో నీళ్ళని అర్థం ఓహో మరి వెళ్తారంటే తన్ని తన్ని ఎవరిని తన్ని షడప్ తన్ని అన్నా వెళ్ళం అన్నా నీళ్ళనే అర్థం ఓహో వెళ్ళం వెళ్ళం ఎక్కడికి వెళ్ళక ఇక్కడే ఉండు అబ్బా ఈ న్యూసెన్స్ అంతా అనవసరం రూమ్ ఇవ్వండి இதோ சூடு குட்டி இந்த ஹோட்டலு ரொம்ப ஃபேமிலி டைப் ஹோட்டலு நீ பண்றது கிரிமினல் பரன்னா கூட ரொம்ப ஃபேமிலி டைப்ல பண்ணுவா சும்மா இந்த பார் ராஜா పాడతాను చెప్పమ్మా నీ కపిలు రొంబ గుడ్ కపిల్ మాదిరి ఇరికారు ఇరికేమిటి బాగా ఇరుక్కున్నావు నీ చుమ్మా రొంబ కామెడీ బాయ్ అబ్బా రూమ్ నెంబర్ ఎంత కీస్ ఇవ్వండి 12 పండండ్రా ఏదో 100 లో చెప్పేటి ఎంత చేట ఓ అయ్యమ్మో ఏ లేదా బాబు ఎంత చేట వారిని అమ్మ కడుపు మారదు ఎల్లిలియో మీ మామ పొగడేలియో ఇదిగో నిజం చెప్పకపోతే నా మీద ఒట్టేయాలక ఏ నిజం చెప్పాలి మా అప్ప నువ్వు ఏం మాట్లాడుకున్నారు మావ కోడళ్ళు అన్నాక చాలా విషయాలుంటాయి నీకెందుకు అల్కా ప్లీజ్ నన్ను సస్పెన్షన్ పెట్టద్దు ఆయన నిన్నేమన్నా అన్నాడా తిట్టాడా బెదిరించాడా భయపెట్టించాడా లేదు ఆయన గొప్ప జెంటిల్మెన్ ఎవరు మా అప్పనా ఎస్ జెంటిల్మెన్ కాబట్టే మన పెళ్లి కొప్పుకున్నారు పెళ్లి కాకముందే మన దగ్గర అవ్వాలని ఒకరి మనసు ఒకరు తెలుసుకోవాలని ఇలా హనీమూన్ కి పంపారు అయితే నా మనసులో ఉన్న మాట అడుగుతాను నీ మనసులో ఉన్న మాట చెప్తా అడుగు నువ్వు నిజంగా నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు నీ డబ్బు కోసం మాత్రం కాదు అది నాకు తెలుసు చూడలక ఒక ఆడపిల్ల చేత ప్రేమించి పట్టడానికి మగాడికి ఎన్నో అర్హతలు ఉండాలి ప్రేమ హింసనని భరిస్తుందేమో గాని మోసాన్ని భరించలేదు నేను నిన్ను మోసం చేశాను తెలివిలో నటించాను గొప్ప డాక్టర్ అని దగా చేశాను ఆ రోజు బ్యాంకులో డకైట్ని అటాక్ చేయటం దోపిడీ నుంచి బ్యాంకుని కాపాడటం నిజంగా నేనేదో హీరోనే చేయలేదు నా తెలివి ధైర్య సాహసాలు అన్ని అబద్ధాలు నీకోసం నీ ప్రేమ కోసం నేను ఆడిన నాటకాలు నాకంట దురదృష్టంతుడు మరొక ఉండడు నేను పుట్టగానే మా అమ్మ చచ్చిపోయి నా పుట్టుకతోనే ఒక ఆడదానికి బలి తీసుకున్నా ఇప్పుడు నిన్ను నీ ప్రేమను బలి తీసుకోవటం నాకు ఇష్టం లేదు ఇప్పుడు చెప్పు ఇన్ని తెలిసి నన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నావా నౌ ఐ రియల్లీ లవ్ యు రాము ఐ లవ్ యు హలో హలో నేనురా నువ్వా చెప్పు నేనే శేఖర్ని చెప్పు ఎక్కడి మాట్లాడుతున్నావు ఫోన్ వచ్చి అబ్బా ఫోన్ల నుంచి ఏ ఊరించి మాట్లాడుతున్నావు మనూళ్ళో వచ్చారా చెప్పు ఇప్పుడు మీ నాన్న ఆ. నీ మీద నిఘా వేయమని ఆ చిన్నపాడు వాళ్ళ బ్యాచ్ పంపించాడు ఎస్టీడీ బిల్ పడిపోతుందిరా జాగ్రత్త హలో 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 ఓరి నీ ఎస్టీడీ బిల్ తగలయ్యా వీడు ఏ విషయం చెప్పకుండా ఫోన్ పెట్టించాడటి తొందరగా పెట్టేసుకో అబ్బా, తొందరగా సామాన్ తగ్గించుకో మమ్ముట్టి ఉల్ల వరటమో నువ్వా లోపలికి వచ్చేసి ఊళ్ళో వట్ట అంటావేటి చుమ్మ చేట ఆ సొమ్మ శాటే ఎందుకు వచ్చావంట రాము సార్కి రూమ్ సౌఖ్యమో ఏంటయ్యా సౌఖ్యం ఇలాంటి డట్టి హోటల్ రావడం కన్నా ముషీరాబాద్ జైల్లో రూమ్ తీసుకుని ఉంటే హ్యాపీగా ఉంటుంది ఓ చుమ్మ చేట నాది హోటల్కి మినిస్టర్సే వస్తున్నారు వాళ్ళు కూడా జైలు కూడా వస్తారేమో ఎండ గురువాయూరప్ప 5 స్టార్ హోటల్ అన్నా ఇంత డిగ్రేడ్ అయి ఉండో చుమ్మా ఇరయ్యా మీ హోటల్ కి కేడీలు రౌడీలు గూండాలు వస్తున్నారని నాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది అరియో సంబా जी सरकार कितने रूम चाहिए 4 कमरे అర్థమైందా 4 4 రూమ్లు ఎదికే ఉండడానికేనా ఎండ గురువాయూరప్ప కేడులు గుండాలు ఉందా హలో హలో హస్బెండ్ వాడు ఇరికాడు మమ్ముట్టియా ఇగో నీ ప్రాంతం పడి మాట్లాడు హలో మమ్ముట్టి ఇవిడే నా నారికేడు పేసేది నారికేళి ఎంత సమాచారం 4 పేరు వందాచి 4 పేరు ఉందాచో 4 రూమ్లు వేడు 4 రూమ్ వేయడము నా ఇప్పుడే ఇదిగో వచ్చిన వాళ్ళ నలుగురు కేడీలు తొందరగా వెళ్ళు అవును నా కేడీలు నా ఇప్పుడా పోయి రూమ్ ఇల్లు అని నా తొలి అంతే వెళ్ళు గిలే బాగిలే వెళ్ళు నువ్వు ఇక్కడే ఉండి ఇప్పుడు వస్తాను కమోష్ ఎంత సారు ఎంత సారు ఉండేది ఎంత ఊరు ఎంత పేరు అడ్రస్ అందా డోన్ హైరే తండువాలా వీడు నా మొగుడు వాడు ఈ మొగుడు నీకే సొంతం ఎన్న మమ్మల్ని వాయిస్తే ఎలా ఓ
ఇవిడే పారు సారు నీ అన్న వెనకన్నా వాళ్ళకి రూములు లేవని పంపించి నీ చుమ్మా ఇరియా సార్ వాడు 10,000 10,000 అడ్వాన్స్ కుడతారు ఏం కుడతారు పంపించే 10,000 అడ్వాన్స్ దియా రూమ్ దేతా నహీ బోలో ప్లీజ్ వాడి సంగతి మీకెందుకు పేరు చెప్పు నేమ్ నేమ్ नाम बोलना आमा। लिखो ये है एलटीटी प्रभाकर है ओ तमिल पुलियो అమోష్ తమిళ పులి లేదు మలయాళం పిల్లి లేదు सारदी ఎంత పేరు दाऊद इब्राहिम है हां दाऊद इब्राहिम हां ये फेस देखो ये मुस्टैचेस देखो हाथ में ये सैंडलवुड देखो सैंडलवुड वीरप्पन है वीरप्पन हां ओ सारदी ఎంత పేరు హాజీ మస్తాన్ హాజీ మస్తాన్ సత్యపచ్చే ప్లీజ్ ప్లీజ్ అదొక్కప్పటి మాట మేము స్మగ్లర్లం అవసరం బతుకుతాం అనవసరం చచ్చిపోతా ఎండ సారు ఆరకిట్ట గన్స్ బాంబేలో ఉండు అంత బాంబేలో నా లాడ్జీలో పేల్తే నా లాడ్జీకి రమ్మట ఏంటిరప్ప మా దగ్గర పేలే వస్తువులు లేవు ఉన్న వాటిని పేల్చే ధైర్యం మాకు లేదు మేమే పేల్చుకుంటాం మేమే చేస్తాం తలాలు తలాలు ఓగో ఓగో అన్న సండ ఓగో ఎరా நாரிக்கேளி இந்த 4 பேர் நீ நல்லா பாரு இந்த 4 பேர் தான் మనకి జాక్పాట్ జాక్పాట అరే నా దమా ఖరాబ్ అవుతుందిరా భయ్ ఏది ఒక్క పాలి చెప్పు మళ్ళీ ఇంకొక్క పాలి చెప్పు మాఫియా గ్యాంగ్ కింగ్లందరూ నీ హోటల్ ఉన్నారా ஆமா நான் எப்பவுமே போய் சொல்லலையே అరే చెప్ పొయ్యి లేదు స్టవ్ లేదు నిజం చెప్పురా భయ్ ఆ దావూద్ ఇబ్రహీం గాడు మీ హోటల్లోనే ఉన్నారా ஆமா సార్ వాడిని పట్టుకుంటే 8 lakhs రివార్డ్ ఉంది సార్. అరే చెప్ ఇంటడి బే சாரோ அந்த அவார்டு ரிவார்டு 1 லட்சம் ரூபாయి நீயே எடுத்துக்கோ బ్యాలెన్స్ 7 లక్షల రూపాయి నాకు కుడింగే ఏం రా బిడ్డ పోలీసుని బొక్కలే లెక్క పెడుతున్నావు మక్కలు తీస్తా కొడక నీ హోటల్లో ఇంకెవరెవరు ఉన్నారు చెప్పు జరా చందనపు చెక్కల వీరప్పన్ ఏంది శాండల్వుడ్ వీరప్పనా సార్ వాడి మీద కూడా 12 లక్షల రివార్డ్ ఉంది సార్. అరే చూప్ ఆడింటాడ్రా మరి ఎల్టీటీ ప్రభాకర్ దండం పెడతా నీ కాలు మొక్తా ఎల్టీటీ ప్రభాకర్ ఆడుకున్నాడా ఆమా సార్ వాడి మీద కూడా 15 లక్షల రివార్డ్ ఉంది సార్. నీకు దండం పెడతా ఆడింటాడ్రా ఇక్కడ మొత్తం అయితే చెప్పు ప్రభాకర్ 12 ఎంత ఈరప్పని 15 మొత్తం ఎంతరా 25 సార్. అరే లెక్కలా నీకు ఎంతరా 35 సార్ 35 అరే చెప్పండి చెప్పారా 35 35 లాక్ గ్రేట్ మరి హాజీ మస్తాన్ అరే శుభ్ తమ్మగిట్ట ఖరాబైందా ఆడు సచ్చింది కదా ఎట్లొస్తాడు రా దయమై వస్తాడా అదంతా మనకి ఏమి సార్ మనకు కావాల్సింది పణం నిజమే అనుకో గాని వాడు నిజంగానే చచ్చిపోతే వీడే అసలైన వాడు వాడే డూప్లికేట్ అని చెప్పేద్దాం సార్. అరే జబర్దస్త్ చెప్పినారా కానీ హాజీ మస్తాన్ గాని ఎత్తి మీద ఎంత ఉన్నాయి 12 సార్. 12 35 లక్షలు ఎంత అయినా మొత్తం 37 సార్. అది 47. కరెక్ట్ తమ్మి చిన్న ముచ్చట చెప్తా ఆ మీదున్న 7 లక్షలు నువ్వు తీసుకోపో కడమ 40 లక్షలు అతను ఉంటాయి సార్ నాకు పెళ్లి కావలసిన ఆడపిల్ల ఉంది సార్. అట్లా అయితే హాజీ మస్తాన్ గాని నువ్వు ఎత్తుకోపో అలాగే సార్. సార్ ఎన్నాళ్ళు బేటాల మీద బతికాను మా తమ్ముడు చదివించుకోవాలి సార్. ఠీక్ ఆ ఇబ్రహీం గారిని నువ్వు తీసుకోపో మీరు దా ప్రభాకర్ ని ఎత్తుకోండి నేను దా వీరప్పని ఎత్తుకుంటాను చూప్ దవా గిట్ట ఖరాబైందా ఆ మాట నేననాలే ఠీక్ హై ఏంటి అర్థమేంటి చాలా ఎవరికో ఎంత భయం వేసింది తెలుసా నీ అరుపుకి నేను ఎంత భయపడడం తెలుసా ఏమిటి డాక్టర్ గారు మంచి స్పీడ్ లో ఉన్నారు అదేంటో అల్క నిన్ను ఇంత అందంగా చూస్తుంటే నా మనసంతా మబ్బులు చూసి పురివిప్పి ఆడే కోడిపుంజి అయిపోతుంది పురివి పాడేది కోడిపుంజి కాదు నెమ్మలి వెరైటీగా ఉంటదని నేను పుంజని మార్చాను అలక నిన్ను చూస్తుంటే నేను భాషాభావం అన్ని మర్చిపోతాను ఆ, ఏంటి డాక్టర్ గారు కవిత్వం కూడా చెప్తున్నారు కవిత్వం వింటావా ఏంటలా కాలు దూతున్నారు కార్పెట్ క్లీన్ చేస్తున్నాను కవిత్వం వింటావా వద్దు కవిత్వం చెప్తా వద్దు ఒక్కసారి వింటా వంగు ఇది సార్ తమగిరి రకమైన దగ్గరికి ఎగ్రి ఫాలో మీ
నాకెరగా ఏం చేయాలి? ఏయ్ రాము నిన్నే ఏంటి అలా ఫ్రీజ్ అయిపోయావు? బిర్యానీ చేసే బిర్యానీ చేసి పెట్టు. బిర్యానీ చికెన్ వండుతావా? చికెన్ ఓకే. ఏదైనా మటన్ బిర్యానీ రెడీ చేసి పెట్టు. వెంటనే వచ్చేస్తున్నాం. సార్ ఆగు మందంటావేంటి? మందా? మందు కింద పెట్టుకోగా ఆగరా సార్. అనవసరంగా లేనిపోంది. అయినా నువ్వు తప్పదంటే మరి అలాగే కనిద్దాం. ఇదిగో ఒక షరతు, నువ్వు ప్రతి పైసా నా దగ్గర కలెక్ట్ చేస్తానంటే నేను మీ ఇంటికి వస్తా, లేకపోతే రాను. అలాగే సార్. ఇచ్చేద్దరు కానీ రండి. పద. ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ తెరలేచేసరికి అమ్మకి ఊరు ప్రయాణం, అయ్యకి ప్రయాణ సంకటం, కొడుక్కి ప్రేమ వ్యవహారం, తండ్రికి పెళ్లి సంకటం. ఒరే నువ్వు కామెంటరీ ఆపకపోతే నీ జామెంటరీ బద్దలైపో. ఇదేంటండి బ్యాంకాక్ లో బ్యాంక్ అదిరిపోయి ఉండాలి. బ్యాంగ్ ఏంటి? మీకు ఇచ్చి పెళ్లి చేయమని మేడం అడుగుండాలి. ఇదే బ్యాంక్ అంటే. ఈ విషయం నీకెలా తెలుసు? వీడి సీన్ రాస్తే జీవితంలో జరగాల్సిందే. ఈ సీన్ ఇప్పుడు రాసింది కదండి, ఎప్పుడో ఊహించి రాసింది. కావాలంటే మీ జేబులో ఉండదు, చూసుకోండి. నా జేబులో తీయండి, చదవండి. వడాఫోన్ కోసం యాడ్ ఇస్తే పొట్టుకొక్క మార్కెట్ పెరిగినట్టు కొడుకుని ప్రేమ కోసం పంపిన తండ్రికి పెళ్లి కుదిరింది. ఒరే నువ్వు ఈ కథ రాయటం ఆప్ చేసారా బాబు? నువ్వు రాసినట్టే ఇక్కడ జరుగుతుందో లేకపోతే ఇక్కడ జరుగుతుందంతా కాపీ కొట్టి నువ్వు రాస్తున్నావో నాకు తెలియట్లేదు కానీ నీ జర్కుల వల్ల మాకు ఫిట్స్ వచ్చేస్తున్నాయి. ఏంటి మళ్ళీ ఫిట్స్ వస్తున్నాయా? ఫిట్స్ సీత కాదు నాకు. సర్కస్ ఫీట్ లాపి నిజాలు చెప్పు. ఆ పేపర్ లాగి. ఇదా కుక్క పిల్ల, అదే వడాఫోన్ బిల్లు. ఇలా నువ్వు నిజాలు ఎంతకాలం దాస్తావో నేను చూస్తాను. నీకు గుడ్ న్యూస్, వెంకటరత్నం త్వరలోనే వస్తున్నాడు. మీరేంటండి సినిమా వాళ్ళు సెన్సార్ బోర్డులకు భయపడ్డట్టు మీరు ఈడికి భయపడతారా? రండి వెంకటరత్నం కలుద్దాం. వెంకటరత్నం అంటే నీలాగా డిస్కషన్ చేసి సినిమా తీసే రకం కాదు. ముందు మర్డర్ చేసి ఆ తర్వాత డిస్కషన్ పెట్టే రకం కదా. మరి అందుకే భయపడేది. తీసుకోండి. సూపర్. ఏంటండి? బిర్యానీ. సూపర్. ఏంటి మాటలా? టోటల్. ఓ మీరచ్చి మా బావలాగే ఉన్నారండి. అవే కళ్ళు, అదే ముక్కు, అదే బోసుమూతి, అదే పట్టుదల. నేను పెళ్ళంటూ చేసుకుంటే మా బావనే చేసుకోవాలనుకున్నానండి. మరే ఎందుకు మానేశావు? ఇప్పుడు లేడు. ఏమైపోయాడు? దొంగ సచ్చినోడు టాక్సీ డ్రైవర్ని మోసం చేసి డబ్బులు గుంచుతున్నాడని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. అలాగా, అయితే వస్తాను. ఎక్కడికండి? అంటే మీ బావ జైల్లో పెట్టారన్నావుగా, అదే టెన్షన్ గా ఉంది. వాడంటే దొంగ సచ్చినోడు. మీరు మంచి వాళ్ళేగా. ఉండనా అయితే ఇక్కడే సెటిల్ అయిపోతా, నీతోనే ఉండిపోతా. మరి మీ తమ్ముడు వస్తే? ఇదిగో సార్. ఏంటా లేట్ అయిందండి? వస్తుంటే దారిలో సీసా పగిలిపోయింది సార్. మళ్ళీ ఇంకోటి తెచ్చాను. ఎలా పగిలిపోయింది? జాగ్రత్తగా తెద్దాం జేబులో పెడితే ఇలా జారిపోయింది సార్. అబ్బా నువ్వు చాలా మేధావిరా. మీ బ్రదర్ చాలా తెలివైనడు. సార్ మీరు మాత్రం మొహమాట పడకుండా రాత్రికి ఎక్కడే పడుకోవాలి. రాత్రి ఎక్కడే పడుకోవాలా? ఓకే, మరి నువ్వు ఎక్కడ పడుకుంటావు? నేను అయితే ఓ పని చేయి, నువ్వేం చేస్తావంటే బయట పడుకో. తెల్లవారేసరికి నన్ను లేపకూడదు సుమా. 10 గంటలకి రా. మాటలు చూస్తుంటే ఏదో తేడా ఉంది. ఓ గంట కనిపెట్టి ఈ సంగతి చూడాలి. పార్దు బ్యాంకాక్ నుంచి వచ్చాడు. ఎదురుగా కాలేజీలో ఉన్నాడు. వెళ్ళండి. బాబు కొంచెం అడ్రస్ చెప్తారా? అరే మీ పల్లెటూరులందరికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? ఆ దురుసులో జూనియర్ ఎన్టీఆర్ లా కనిపిస్తున్నా సార్. ఏం కావాలి సార్ అడ్రస్? అబ్బో మళ్ళీ కొడతాడు. నాకు తెలీదు సార్. మా ఆవిడ కొంచెం చూసుకోండి. ఆవిడ లగేజారా? ఎలా? ఇదిగో ఏం చదువుకున్నావు? ఏం చదువుకోవాలి. నీకు అవసరమా? ఎంత వరకు ఉండాలి అంతవరకు. సర్లే కూతంత పిల్లని చూస్తా ఉండు. ఆకలి ఎత్తున్నట్టు బిస్కెట్లు తీసుకొస్తా. వెళ్ళు వెళ్ళు. అంకుల్ పాస్ వస్తుంది అంకుల్. నా చేతిలో నువ్వు వెళ్ళవే. అమ్మో నాయను ఏం ఫ్యామిలీ నాయన. నా పిల్ల నా పిల్లలేరి బిస్కెట్ల కోసం వెళ్ళింది లేరా? వచ్చా కొట్టే పెట్టరా. అది వెళ్తానంటే పంపిస్తావా? అది నా పిల్లవా నీ పిల్లవా? నువ్వు చెప్పినట్టు నేను చెప్పినట్టు వస్తుందా? వెయిట్ చేయి. అది రాదు, ఎవరితో లేచిపోయింది. ఆ ముక్క ముందు చెప్పాలి కదరా. నా పిల్ల ముందు చెప్తాను రా. ఉండరా, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చొస్తాను.
నా పిల్లేరా వచ్చేద్దరు కానీ లేచిపోయిందని నువ్వు తొందరగా వచ్చావేంటే? నేను లేచిపోవటం ఏంటి? ఉండు, నీ సంగతి పోలీస్ స్టేషన్ లో చెప్తాను. మీ మొగుడు కూడా అక్కడికి వెళ్ళి వెళ్ళవే. మీ అమ్మని నాకు తెలియదురా. ఓ మీరా? వాడు దొరికాడా? దొరకల. నేను అందరికి దొరికిపోతున్నాడు. ఎవడు పడితే వాడొచ్చి కొట్టి వెళ్ళిపోతున్నాడు. ఇది నీ ప్రాబ్లం కాదు, ఈ గెటప్ ప్రాబ్లం. ఏ వెంటనే గెటప్ చేంజ్ చేసి బట్టలు మార్చేసుకో. ఏంటి కోటి ఇంత లేటు? ఇప్పటి వరకు రాకపోతే నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఏదో యాక్సిడెంట్ అయిందేమో అనుకున్నా. టాక్సీ తాకెట్టు పెట్టి వచ్చేలోగా లేట్ అయింది. తాకట్టు పెట్టావా? నా కోసం టాక్సీ తాకట్టు పెట్టావా? ఏం కంగారు పడకు, మా మావయ్య రాగానే ఇడిపించేస్తాను. రాకపోతే రాకపోతే అమ్మేద్దాం. అమ్మేస్తారా? అవునయ్యా, అమ్మేస్తాడని కంగారు పడతావుంటే అమ్మేసి మళ్ళీ కొత్తది కొంటాం మా మావయ్య రాగానే. అసలు మామయ్య ఎక్కడున్నాడు నీకు? అక్కడికి వెళ్ళాను, టూలెట్ పోతుంది, తాళం వేస్తుంది. మామయ్య అత్తయ్య నా కథలు చెప్పి నన్ను వాడుకుని, నా కారు వాడుకుని, నా డబ్బు వాడుకుని, ఆఖరికి మా అక్కని. ఎంత తొందరగా తెలిసిపోయింది. కభీ కభీ ఐసా భీ హోతా హై. నో 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 నో, కభీ కభీ ఐసా జల్దీ భీ హోతా హై. చూడు బ్రదర్, ఓ స్మాల్ రిక్వెస్ట్. నీకు తెలిసిన ఓ టాక్సీ వాడి నెంబర్ ఏమైనా ఉంటే చెప్పు. టాక్సీ వాడా? అక్కర్లేదు, నేనే చూసుకుంటాను. ఇంకేమైనా చూసుకోవాలి. ఏమండి, ఏమనుకోకండి. ఏంటి? మనం ప్రేమించుకున్న విషయం తెలియక మా తమ్ముడు తొందరపడ్డాడు. ఆడు తొందరపడితే పడ్డాడులే, మనమేం తొందరపడలేదుగా. అందుకే కాల్ టాక్సీయా? ఏమన్నా రామస్వామి గారు, మన కథ మంచి మలుపు తిరిగింది. మలుపు తర్వాత తిరుగుదాం గానీ మర్డర్ ఎప్పుడన్నా చూసావా? కరెక్ట్ గా మన కథలో నెక్స్ట్ సీన్ అదే. కానీ ఎలా చేయాలా అని నువ్వు ఆలోచిస్తున్నా. మర్డర్ చేయక్కర్లేదు గానీ ప్రాక్టికల్ గా చూద్దు గానీ. అయితే కెమెరా తెచ్చుకుంటున్నాను, ఏ ఛానల్ కన్నా కొంచెం అమ్ముకుంటాను. త్వరగా రావయ్యో. ఆ. ప్రొడ్యూసర్ పోయాక ఫోటో తీసినా లాభం లేదు. ప్రొడ్యూసర్ ఆయన పోతే సినిమా ఎవరు తీస్తారండి? నీ అబ్బా, నీకు సినిమా ఆగిపోతుంది గోల తప్ప ఒక మనిషి ప్రాణం పోతుందని ఎవరికి బాధ లేదు. మీరందరూ ఇలా బాధపడిపోతే మాకు శవాలలోకి వస్తే మేమెలా బతకాలి? ఇదిగో మీరెవరు బాధపడకుండా, దగ్గరుండి నేను చేస్తాను కదా మనోడు మర్డర్. గోపాలం, వద్దు బావా, నా మాట విను, ఇందులో నా తప్పేమీ లేదు. ఎక్కువ పెట్టిన బాణం, గురి పెట్టిన గన్నం వెనక్కి తీయకూడదు. ఏదైనా చెప్తాను. ఏమన్నా పిస్టల్ మీకు సరిగా గురి పెట్టడం వచ్చా పక్కడికి ఏమన్నా తగులుద్దా? రేయ్, నేను గనక బ్రతికున్నాను, నువ్వు పైకెళ్ళి కథలు రాసుకో. నా వెనకాల మీరు వచ్చేస్తారు కదా. Shut up. బావా, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. ఎందుకురా క్షమించాలి? నా చెల్లెలు బతకాలనుందా లేదా? నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో. కానీ నువ్వేం చేశావు? నా చెల్లెలు చెప్పిన ఆ మల్లేశ్వరిని చేసుకోనంటావా? ఏంటి బావా, నువ్వు కూడా మల్లీశ్వరిని చేసుకోమనే చెప్తున్నావా? అవునరా, చేసుకోక తప్పదు. ఇదేంటిది? ఈ క్యారెట్ ఇలా పడిపోద్ది అనుకోలేదే. నేను మళ్ళీ రాసుకొస్తాను. కానీ ఇదంతా మల్లీశ్వరిని మహారాణిలా చూడాలని ఇలా చేశాను. ఏంటి మళ్ళీ కోమాలకు పోతున్నావా? ఆహా, మళ్ళీ మ్యాటర్ లీక్ అయితే నేను వీక్ అయిపోతాను. అయినా నువ్వు చెప్పవనే నా నమ్మకం. నేను చెప్పను. సరే, ఆ రామస్వామి ఊరుకుంటాడా? ఏడిశాడు, నవ్వాడు. రేయ్, నీ పిట్ట కథ వెనకాల ఉన్న అసలు కథ తెలిసిందిరా. ఇది చాలు వెంకటరత్నం నిన్ను చంపడానికి. రేపు నీ పెళ్లి కాదు, ఈ రోజే నీ చావు. రెడీగా ఉండు. ఒరేయ్, సార్, ఇప్పుడు ఏం జరుగుద్దో? ఏం జరుగుతుందో జాగ్రత్తగా ఆలోచించి రాయి. ఈలోగా వాడిని మేనేజ్ చేసి వస్తాను. రేయ్, ఆగరా. పేషెంట్స్ వస్తా, బెడ్ రెడీ చెయ్యి. 10 నిమిషాల్లో వస్తా. సరే సార్. శ్రీవారి పెళ్లి కొడుకు కోసం ఎలా ఉంది? నా పెళ్లి నీకు ఏడాకోళంగా ఉందా? ఇంతకీ క్లైమాక్స్ రాసి వచ్చావా? 3 రకాల క్లైమాక్స్లు రాశానండి. 3 ఎందుకు? ఏం జరుగుద్దో తెలియక. 1, కొడుకు పాయింట్ ఆఫ్ వ్యూలో నిజం తెలిసి పెళ్లి ఆగిపోవడం. 2, మల్లేశ్వరి పెళ్ళొద్దంటాం. ఇంకేం మిగిలింది? రామస్వామి వెళ్ళి ఫుల్గా మీ ఫ్లాష్ బ్యాక్ వెంకటరత్నానికి చెప్పేయడం. మొన్న హాస్పిటల్లో బయలుదేరిన రామస్వామి గారు ఇంతవరకు ఇంటికి చేరలేదు. వాడు ఏమైపోయాడో, ఎక్కడున్నాడు? 10 నిమిషాల్లో వస్తారు అనుకుంటే పేషెంట్ తో వస్తారనుకున్నాను. మీరేంటి పేషెంట్ అయ్యి వచ్చారు? ఎలా జరిగింది సార్? అంబులెన్స్ గుద్దింది. అదృష్టవంతులకు అంతే. మరి ఇంకే నువ్వు కూడా వెళ్ళి అంబులెన్స్ తో గుద్దించుకురా. వెళ్ళు. యారా, మొదటి క్లైమాక్స్ లో దెబ్బతిన్నావా? 2వ క్లైమాక్స్ లో మీరు దెబ్బతింటారులేండి. ఎలా? రామస్వామి వచ్చి మీ ఫ్లాష్ బ్యాక్ మొత్తం మీ అబ్బాయి చెప్పేస్తాడు. హాస్పిటల్లో ఉన్న రామస్వామి ఇక్కడికి ఎలా వస్తాడరా? స్ట్రెచ్చర్ మీద ఎగురుకుంటూ వస్తాడా? ఎటెళ్ళాలి సార్? వచ్చి మా వాడికి లెటర్ రాసి ఆడి చేతికి అందిస్తాడా? అది చూసి మా వాడు షాక్ అవుతాడా? కరెక్ట్ గా గ్యాస్ చేశారు. అదే జరుగుతుంది చూడండి. ఇక నుంచి మీ క్లైమాక్స్ మీరు రాసేసుకోవచ్చు. వస్తా. ఇదేంటిది? కష్టపడి 3 క్లైమాక్స్లు రాస్తే 3 రివర్స్ అని. అవవేంటి?
నీ తొక్కలో కథకు విలన్ ఎవడరా? నా కథలో విలన్స్ ఉండరు, పరిస్థితులే విలన్స్. ఆ పరిస్థితులే నన్ను విలన్ చేశాయి. విలన్ లేని కథకి కిక్ ఉండదు. నేనే విలన్. మెయిన్ క్యారెక్టర్ కి మ్యాటర్ తెలవకుండా శుభం కార్డు పడకూడదు. ఇలా రా, నేను వెళ్ళి సీతమ్మకి మెయిన్ కథ అంతా చెప్పేస్తాను. కానీ నేను రైటర్ క్యారెక్టర్ ని ప్రోత్సహించాలి కానీ చంపేయకూడదు. మహాప్రభు, అద్దె బాకీ మాఫీ చేస్తారని తమరు నన్ను ఇలా శంకుస్థాపన టైపులో పాతి పెట్టి తమరు అలా విష్ణుమూర్తిలా పడుకోవడం ఏమీ బాగలేదు మహాప్రభు. నిన్ను నేను పాతి పెట్టాను కదా, నన్ను పాతి పెట్టడానికి మడిసి కోసం చూస్తున్నానయ్యా. నన్ను త్వరగా బయటికి లాగండి మహాప్రభు. ఏ ఊర కుక్కన్నా దగ్గరకు వచ్చి కాలెత్తిందంటే పావనం అయిపోతాను. లేదా ఏ ఎల్సేషను ఇసుకలో బంతి పడిందని నా తలని నోట ఖర్చుకెళ్ళిందంటే కీర్తిశేషుడిని అయిపోతాను. చెప్పు, ఏం తీసుకుంటావు? ఏమొద్దు, ఏ? మీనాక్షి లేదు కదా. ఓ, అయితే మీనాక్షికి తెలియకుండా ఏం చేయవన్నమాట. ఓకే, 2 టకీలాస్. ఏ వద్దన్నానా? అందుకే 2 నా కోసమే ఆర్డర్ చేశాను. వద్దు, రేపు మీ పెళ్ళి. ప్లీజ్, నేనొచ్చింది మీ లవ్ మ్యాటర్ తేల్చడానికి. లుక్ పార్దు, లవ్ ఇస్ నాట్ జస్ట్ అన్ ఇంప్రెషన్. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? చెప్పి మనసులో ప్రేమను పెట్టుకుని అది బయటకు చెప్పలేకపోతే దేవదాస్లా నాలా తాగుతూ మిగిలిపోతావు. నేను డైరెక్ట్ గా ఎలివి చెప్పినా మీనాక్షి యాక్సెప్ట్ చేయదు. యూస్ మై క్యారెక్టర్ ఇఫ్ ఐ కెన్ హెల్ప్ యూ ఇన్ ఎనీ వే. ఏం అవసరం లేదు, ఇంటికి వెళ్దాం పదండి. ఓ ఎస్, మీనాక్షిని ఏడిపించడానికి అక్కడికే వెళ్దాం. మన ఇద్దరిని ఇలా చూసిందంటే తను ఇంకా అపార్థం చేసుకుంటుంది. మే హూనా మీనాక్షి. జిప్పెట్టడానికి నీ ఫ్రెండ్ నిన్ను పిలుస్తోంది, కానీ నేను వెళ్తా. అబే జిప్పెట్టను, నీ ఫ్రెండ్ లైన్ లో పెడతా. ఇలా ఇలా ఇలా. హలో, పెళ్ళే కానీ నువ్వే ఇలా అయిపోతే రేపు పెళ్ళే పిల్ల, దాని పరిస్థితి ఆలోచించు. తొందరగా రా. నిన్ను చూడకుంటే ఆగిపోద ఊపిరే. అరే రెప్ప పాటులోనో వింత జరిగినట్టు, కాలమంతా ఒక్కసారి ఆగినట్టు, ఉన్న పాటు కొత్త జన్మ ఎత్తినట్టు అనిపిస్తూ ఉందే. నాకు తెలిసి మాయ నువ్వే చేసినట్టు, కళ్ళతోటి మత్తు మందు చల్లినట్టు, ఇంత చేసి అస్సలేమి ఎరగనట్టు కుంగమూతి పెడతావే. పూలదారి వెయ్యనా, పాద పూజ చెయ్యనా, దిష్టి తీసి హారతీయనా, స్వాగతాలు పలకనా, సేవలెన్ను చెయ్యనా, గుండెలోన చోటు ఇవ్వనా. నిన్ను చూడగానే దాని సోకగానే నన్ను నేను మర్చిపోయా. హాయిరే నువ్వు తొందరగా వచ్చావేంటే? నేను లేచిపోవటం ఏంటి? ఉండు, నీ సంగతి పోలీస్ స్టేషన్ లో చెప్తాను. మొగుడు కూడా అక్కడికి వెళ్ళి డల్లవే. మీ అమ్మ నాకు తెలియదురా. ఓ మీరా, వాడు దొరికాడా? దొరకలా. నేను అందరికి దొరికిపోతున్నాడు. ఎవడు పడితే వాడొచ్చి కొట్టి వెళ్ళిపోతున్నాడు. ఇది నీ ప్రాబ్లం కాదు, ఈ గెటప్ ప్రాబ్లం. ఏ వెంటనే గెటప్ చేంజ్ చేసి బట్టలు మార్చేసుకో. మీ నాన్న నీ ప్రేమ కోసం ఈ అమ్మాయిని ఇండియా పిలిపించారు. నీ పెళ్లి కోసం
ఈవిడ ప్రపోజల్ ని నేను ఒప్పుకున్నాను. ఏంటమ్మా నా కోసం కోరి కష్టాలు తెచ్చుకుంటావా? కష్టాలు కాదు, సవతిని తెచ్చుకుంటున్నాను. కొని తెచ్చుకోవడానికి ఇది కంచిపట్టు చీర కాదు, చీర కట్టిన కంచు. ఓయ్, కంచో మంచో నాకు తెలీదు. మల్లీశ్వరికి పెళ్లి బ్రహ్మాండంగా జరగాలి. చెల్లెమ్మకు చిన్న టెన్షన్ కూడా రాకూడదని నమస్కారం బావ. మరి చెప్పారు. గోపాలం వచ్చాడు. ఏదో శుభలేఖ పంపిస్తే వచ్చేయటమే. అదేంటండి గోపాలం ఇప్పుడు లాయర్ అయ్యాడు. అవునా? అయ్యో నిజమా? అవును బావా, రా బావా రా. ఏ ఫోటోగ్రాఫర్, ఫోటో తీయవయ్యా. అక్క అక్క అక్క, పెళ్లికొడుకు ఆల్రెడీ ముగ్గురిని మోసం చేసి పెళ్లిళ్ళు చేసుకున్నాడంట. ఇవిగా ఫోటోలు.